హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనకి మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి వివిధ రకాల ఉద్యోగాలకి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకు చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో మనకి డిఫరెంట్ ఇవి వచ్చేసి మనకి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ అండి. కొన్ని వచ్చేసి కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి, కొన్ని వచ్చేసి అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి అనమాట. సో మనకి దీనికి ఎగ్జామ్ అనేది ఏముండదండి, మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము ఏ రకాల పోస్టులు ఏంటనేది. సో ఇక్కడ మనకి పోస్టుల రకాలు చెక్ చేస్తే ఇంకా ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి కాంట్రాక్ట్ వచ్చేసి. సో మనకి శాలరీ చెక్ చేస్తే కనుక 1,10,000 నుంచి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. ఇవి వచ్చేసి మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి శాలరీ వచ్చేసి 32,670 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫిమేల్ నర్సింగ్. సో మనకి ఇవి వచ్చేసి మనకి 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఫిమేల్ నర్సింగ్ పోస్టులు అయితే కనుక 5 ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అవుట్సోర్సింగ్ అనమాట. సో 15,000 రూపాయలు అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అండ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్. సో మనకి ఇవైతే 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది అవుట్సోర్సింగ్ అనమాట. ఇవి శాలరీ చెక్ చేస్తే కనుక మనకి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్ట్. సో ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ అనమాట. అండ్ 23,393 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ టీబీ హెల్త్ విజిటర్. సో ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది కాంట్రాక్ట్ పోస్ట్ అనమాట. 25,526 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, తర్వాత ఈ యొక్క శాలరీ డీటెయిల్స్ అయితే అవి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చెక్ చేస్తే ఫిజిషియన్ లేదా జనరల్ మెడిసిన్ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ అట్ ది ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ. తర్వాత మనకి వొకేషనల్ ఇఫ్ ఇంటర్మీడియట్ విత్ 1 year అప్రెంటిస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్. సో పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలంట. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ప్రాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ ఉంటే కనుక ది మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ షెల్ బి కన్సిడర్డ్. సో మీకు ఏదైతే మ్యాక్సిమం పర్సెంటేజ్ దేంట్లో వచ్చిందో 2 కనుక మీరు చదివి ఉంటే దేంట్లో అయితే హైయెస్ట్ మార్క్స్ పర్సెంటేజ్ వచ్చిందో ఆ క్వాలిఫికేషన్ని కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఫీమేల్ నర్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి మస్ట్ బి ఫీమేల్ క్యాండిడేట్ ఓన్లీ. సో ఈ పోస్ట్కి వచ్చేసి మస్ట్గా తప్పనిసరిగా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్, దీనికి కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఫార్మసిస్ట్ చెక్ చేస్తే కనుక మనకి 10th క్లాస్ అయితే ఇచ్చారండి. అండ్ పాస్ ఇన్ డి ఫార్మా ఆర్ బి ఫార్మా. సో అదనమాట దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసిస్ట్ కౌన్సిల్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో టీబీ హెల్త్ విజిటర్. సో దీనికి 10+2 ఇచ్చారండి దీనికి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఆర్ లేదా గ్రాడ్యుయేట్ ఉన్న సరిపోతుంది. సో అదనమాట. ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ ఎంపీడబ్ల్యూఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్. సో ఈ ఒట్టిగా ప్రిఫర్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే కనుక. అండ్ ఏజ్ చెక్ చేస్తే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ బీఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 years ఇచ్చారు. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 years ఇచ్చారు. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 52 years అనమాట ఏజ్ వచ్చేసి. అండ్ ఫీజు చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి అప్లికెంట్ మస్ట్ ఇన్క్లూసివ్ డీడీ తీయాలండి, మీరు డీడీ తీయాలన్నమాట. సో టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ నేమ్ మీద డీడీ తీయాలంటే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈ నేమ్ మీద మీరైతే డీడీ తీయవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట. ఇన్ కేస్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 post ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజర్ డిమాండెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. సో మీరు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా మీరు ఇంకా ఒక పోస్ట్ కాకుండా 2-3 రకాల పోస్టులకు మీరు ఎలిజిబుల్ అయితే కనుక సో సపరేట్ డీడీ తీయాలి, సపరేట్ అప్లికేషన్ మీరు ఫిల్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫీజులు చెక్ చేస్తే కనుక ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ అమౌంట్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 250 రూపీస్ అమౌంట్ పే చేస్తే సరిపోతుందన్నమాట. సో మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చెక్ చేస్తే కనుక సో మనకి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి. సో 75% మార్క్స్ వచ్చేసి మీకు వచ్చిన క్వాలిఫికేషన్స్లో దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. 25% ఏదైతే ఉందో మీరు ఎక్కడైనా
అవుట్సోర్సింగ్ కానీ కాంటాక్ట్ కానీ మీరు వర్క్ చేస్తుంటే దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ 25% మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మీరు అప్లికేషన్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ప్రింట్ తీసి నీట్గా ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అండ్ డీడీ ఇవన్నీ తీసుకొని మీరు ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వాలిటీ సర్టిఫికేట్, తర్వాత పాస్ సర్టిఫికేట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత మార్క్స్ మెమోస్, తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఆ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. అండ్ నెక్స్ట్ చేస్తే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే, తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ అనమాట, అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఫోటో అతికించాలి. సో ఇక్కడ ఫోటో అతికించవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసాక డీటెయిల్స్ ఏంటివి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ ఫిల్ చేసి తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ సైన్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ లిస్ట్, మీరు ఏమేమి ఈ చెక్ లిస్ట్ మీరు కనుక ఏవి అటాచ్ చేస్తున్నారో ఇక్కడ టిక్ చేయండి. పలానివి మేము అటాచ్ చేసామనేవి ఇవి టిక్ చేసి తర్వాత ఈ అప్లికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయండి. ఇక్కడ డీడీ నంబర్, తర్వాత ఆ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.